Welcome to my channel Learn and Grow. Today our topic is logic gates. So logic gates లో AND gate, OR gate, NOT gates అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ అసలు లాజిక్ గేట్ అంటే ఏంటి? ఇట్ హ్యాస్ సెవరల్ ఇన్పుట్స్ అండ్ సింగిల్ అవుట్పుట్. అంటే 2 or more ఇన్పుట్స్ ఉంటాయి అండ్ సింగిల్ అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్నే లాజిక్ గేట్ అంటారు. ఇందులో మనకి 3 types ఆఫ్ లాజిక్ గేట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ బేసిక్ గేట్స్, సెకండ్ వన్ యూనివర్సల్ గేట్స్, థర్డ్ వన్ స్పెషల్ గేట్స్. సో బేసిక్ గేట్స్ అంటే 3 types ఉంటాయి. మళ్ళీ AND గేట్, OR గేట్, NOT గేట్. సో ఈ మూడింటిని కూడా బేసిక్ గేట్స్ అంటారు. నెక్స్ట్ యూనివర్సల్ గేట్స్ అంటే NAND గేట్, NOR గేట్. ఎందుకు వీటిని యూనివర్సల్ గేట్స్ అన్నారంటే ఈ బేసిక్ గేట్స్ యూజ్ చేసి మనం ఏ గేట్ అయినా డిజైన్ చేయగలం. సో అందుకు వీటిని యూనివర్సల్ గేట్స్ అన్నారు. నెక్స్ట్ XOR గేట్స్ అండ్ XNOR గేట్స్, వీటిని స్పెషల్ గేట్స్ అంటారు. సో ఇందులో ఫస్ట్ వన్ AND గేట్. సో AND గేట్ అంటే ఏంటి? ద AND గేట్ ఈజ్ ఏ డిజిటల్ లాజిక్ గేట్ విత్ n ఇన్పుట్స్ అండ్ 1 అవుట్పుట్. అంటే సెవరల్ ఇన్పుట్స్ ఉంటాయి అండ్ సింగిల్ అవుట్పుట్ అనేది ఉంటుంది. సో ఈ AND గేట్ ఏం చేస్తుంది అంటే మల్టిప్లై చేస్తుంది. మనం ఇచ్చిన ఇన్పుట్స్ని మల్టిప్లై చేస్తుంది. ద అవుట్పుట్ ఆఫ్ ది గేట్ ఈజ్ హై. అవుట్పుట్ అనేది హై ఉంటుంది. ఎప్పుడు అంటే 2 ఇన్పుట్స్ కూడా హై ఉన్నప్పుడు. సో ఇక్కడ హై అంటే 1 తీసుకుంటాం, లో అంటే 0 తీసుకుంటాం. సో అంటే ఓన్లీ వెన్ ఆల్ ద ఇన్పుట్స్ ఆర్ హై. సో అంటే ఇన్పుట్స్ అన్నీ హైలో ఉన్నప్పుడు మనం అవుట్పుట్ అనేది 1 వస్తుంది. నెక్స్ట్ ద అవుట్పుట్ ఆఫ్ ద గేట్ ఈజ్ లో అంటే 0. సో ఎప్పుడు 0 అవుతుంది అంటే అవుట్పుట్ వన్ ఆఫ్ ద ఇన్పుట్ అంటే 2 ఇన్పుట్స్ అన్న 0 అవ్వాలి, లేదంటే ఒక ఇన్పుట్ అయినా 0 అయితే మనకు అవుట్పుట్ అనేది 0 వస్తుంది. సో దీనికి ఈక్వేషన్ y = AB. సో ఇది సింబల్ AND గేట్ సింబల్. 2 ఇన్పుట్స్ AB అనేది తీసుకున్నాం, ఇవి ఇన్పుట్స్ అండ్ y వచ్చేసి అవుట్పుట్. సో ట్రూత్ టేబుల్ AB 2 ఇన్పుట్స్ తీసుకున్నాం, y అనేది అవుట్పుట్ తీసుకుంటే ఫస్ట్ కండిషన్ 0 0 0 0 అంటే 0 0 1 1 1 0 2 1 1 3 0 0 0 1 1 0 1 1. ఈ కండిషన్లో 0 × 0 0 0 × 1 0 1 × 0 0 1 × 1 1. అంటే ఇక్కడ 2 ఇన్పుట్స్ 0 అయినప్పుడు అవుట్పుట్ అనేది ఏమైంది? 0 అయింది. వన్ ఆఫ్ ద ఇన్పుట్ అనేది 0 అయితే అవుట్పుట్ 0. ఇక్కడ సెకండ్ కండిషన్లో వెన్ 1 or 2 ఇన్పుట్స్ ఆఫ్ ది గేట్ ఈజ్ లో. అంటే ఒక ఇన్పుట్ కానీ బోత్ ఇన్పుట్స్ కానీ 0 అయినప్పుడు అవుట్పుట్ అనేది 0 వస్తుంది. లేదు అంటే వెన్ 2 ఇన్పుట్స్ ఆర్ హై. ఫస్ట్ కండిషన్లో 2 ఇన్పుట్స్ కూడా హైలో ఉన్నప్పుడు అవుట్పుట్ అనేది హై వచ్చింది, అంటే 1 వచ్చింది. నెక్స్ట్ OR గేట్. ది OR గేట్ ఈజ్ ఏ డిజిటల్ లాజిక్ గేట్ విత్ n ఇన్పుట్స్ అండ్ 1 అవుట్పుట్. సేమ్ ఇందులో సెవరల్ ఇన్పుట్స్ ఉంటాయి అండ్ 1 అవుట్పుట్ ఉంటుంది. ద అవుట్పుట్ ఆఫ్ ది గేట్ ఈజ్ హై అంటే 1. సో ఎప్పుడు హై అవుతుంది? వెన్ 1 or more ఇన్పుట్స్ ఆర్ హై. అంటే 2 ఇన్పుట్స్ తీసుకుంటే అందులో ఒక ఇన్పుట్ అయినా హై అవ్వాలి, లేదంటే బోత్ ఇన్పుట్స్ అనేవి హై అవ్వాలి. సో అప్పుడు అవుట్పుట్ అనేది హై వస్తుంది. ద అవుట్పుట్ ఆఫ్ ది గేట్ ఈజ్ లో. సో అంటే 0 వస్తుంది ఎప్పుడు? బోత్ ఇన్పుట్స్ అనేవి 0 అయినప్పుడు. AND గేట్ అనేది OR గేట్ అనేది ఏం చేస్తుంది అంటే ఎడిషన్ చేస్తుంది. సో y = a + b. ఇది OR గేట్ సింబల్. AB అనేవి ఇన్పుట్స్, y అనేది అవుట్పుట్. సో AB y 0 0 0 1 1 0 1 1. సో 0 + 0 0 0 + 1 1 1 + 0 1 1 + 1 1. నెక్స్ట్ NOT గేట్. ద NOT గేట్ ఈజ్ ఏ డిజిటల్ లాజిక్ గేట్ విత్ 1 ఇన్పుట్ అండ్ 1 అవుట్పుట్. అంటే సింగిల్ ఇన్పుట్ సింగిల్ అవుట్పుట్ ఉంటుంది. ద అవుట్పుట్ ఈజ్ హై అంటే 1. అవుట్పుట్ హై అవుతుంది ఎప్పుడు? ఇన్పుట్ అనేది లో అయినప్పుడు. అలాగే సెకండ్ కండిషన్లో అవుట్పుట్ అనేది లో అవుతుంది ఎప్పుడు? ఇన్పుట్ అనేది హై అయినప్పుడు. అంటే రెండు కూడా ఇంటర్చేంజ్ అవుతాయి. 0 ఉంటే 1 1 ఉంటే 0. ఇది సింబల్ NOT గేట్ సింబల్. ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. సో ఇన్పుట్ 0 ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? 1 వస్తుంది. అండ్ 1 ఇచ్చినప్పుడు 0 చేంజ్ అవుతాయి.